మెడిటేషన్ లోకి రాకముందు ఉమ్, ఉమ్. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమో మనం లయమైపోవడం కాదు, సపరేట్ ఆత్మలుగా మనల్ని మనం ఉద్ధరించుకోవడం, పూర్ణాత్మ స్టేజ్ కి వెళ్ళడం అని తెలిసింది. అంటే శరీరంతో అక్కడ పని లేదు, ఆత్మ స్థాయిలో పూర్ణాత్మ స్థితికి ఎదగాలి, అదే నిర్వాణం అని తెలిసింది. రామ్తా విజ్ఞానంలోకి వచ్చాం. ఉమ్, అదే ఈ జ్ఞానం తెలిసిన తర్వాత నిర్వాణం అంటే అమరత్వం అనేది తెలిసింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్తారా మాస్టర్స్? నిర్వాణ కటకం ఇది వరకు విన్నారా? వింటే మీ అభిప్రాయం ఏంటి? ఓకే, సో నో డౌట్ అండి, ఏదో ఒక సందర్భంలో కనీసం దాన్ని విని ఉన్నాం. పూర్తి అర్థం తెలిసినా తెలియకపోయినా కొన్ని సందర్భాల్లో దాని గురించి మనం ఆలోచనలు చేశాం. నేను కాదు అని కొన్ని అంశాలను తీసుకొని చెప్తూ ఉంటుంది. నేను ఏంటో అనేది కూడా అక్కడ క్లియర్గా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ జీవితాశయం రామ్తా విజ్డమ్ రామ్తా బుక్లో చదువుతూ సడన్గా మనం నిర్వాణాష్టకానికి స్విచ్ అవుతున్నాము అంటే, జీవితాశయం అన్న చాప్టర్లో అతను ఏం చెప్తూ ఉన్నాడు? అందరూ ఆనందంగా ఉండటమే తండ్రి మనందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఆనంద స్థితిలో అందరి కోరికలు సహజంగా నెరవేరుతాయండి. ఆ ఆనందానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అది. సాధకుడు ఆ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేసినప్పుడు మిగిలినవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆనంద స్థితిలో సాధకుడు ఉన్నప్పుడు ఏ తప్పొప్పులు ఎంచడు, ఏ లాభ నష్టాలు చూడడు, భయము ద్వేషము ఇవేమీ ఉండవు. ఇవి చూసాము గత 2-3 రోజులుగా. ఆనంద స్థితి అంటే ఏంటి, ఆ స్థితిని ఎలా ప్రాప్తించుకోవాలి, ప్రాప్తించుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఆ స్థితుల్ని ఆ దశల్ని గత 2-3 రోజులుగా మనం చర్చించుకున్నాం. సో ఇప్పుడు నేను కొన్ని స్లైడ్స్ షేర్ చేస్తాను నిర్వాణాష్టకానికి సంబంధించి. సంస్కృతంలో అవి ఉంటాయి, పక్కనే తెలుగులో కూడా వాటి అర్థం ఉంటుంది. ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్దాం. సో, ఇందాక అనుకున్నాం కదా, ప్రాంత విజ్డమ్కి వచ్చేసరికి ఎవరన్నా అన్మ్యూట్ అయ్యి చెప్పండి. మీరు అంటే ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు మీలో? ఫాదర్, సోల్, స్పిరిట్, ఫిజికల్ బాడీ. మ్మ్. కొద్దిగా స్లోగా తెలుగులో చెప్పండి అన్ని పదాలు. తండ్రి, ఆత్మ, ఆరా, మన శరీరం. సో ప్రాంత విజ్డమ్లో మనం తెలుసుకున్నాం, శరీరాన్ని నేనే, ఆత్మను నేనే, స్పిరిట్ లేదా ఆరా అని పిలువబడే దానిని నేనే, తండ్రిని నేనే. సో నేను అంటే ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు నిర్వాణాష్టకం విందామండి. నేను షేర్ చేశాను, కనపడుతుందా? ఒకసారి ఎవరన్నా చెప్తారా? ఎస్ సార్, Yes, sir. Yes, sir. కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, 1 సెకండ్. ఓకే, సి వీఆర్ అటెంప్టింగ్ ఏ కోణంతో మనం గతంలో నిర్వాణాష్టకాన్ని విని ఉన్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ప్రాంత విజ్డమ్ విన్న తర్వాత దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఇది సంస్కృతం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఊరికి ఒకసారి అలా చూసుకోండి. నేను కాదు అని చెప్తూ ఉంటాడు, ఒకసారి విందాం. అది సౌండ్ వస్తుందా లేదా ఒకసారి ఒకరు అన్మ్యూట్ అవ్వండి. వస్తుంది సార్. ఎస్ మాస్టర్.
मनोबुद्धि अहङ्कार चित्तानि नाहम् न च शूद्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमि न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् సో ఇప్పుడు తెలుగులో వాటిని చూద్దాం మాస్టర్స్. సంస్కృతంలో ఒక లైన్ ఇచ్చాడు, మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం అని. సో దానికి పక్కన చూడండి, దాని అర్థం ఏంటంటే నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. అలాగే నెక్స్ట్ లైన్ కింద ఇది చూద్దాం, నేను పంచేంద్రియాలైనటువంటి చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. అంటే ఒక పదంలో చెప్పాలి అంటే నేను శరీరాన్ని కాదు. ఓకేనా? కింది లైన్ చూద్దాం, నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశము కూడా కాదు. ఎవరిని నేను? నేను చిదానంద రూపాన్ని, నేను శివుణ్ణి. ఇప్పుడు ఈ 3 లైన్లను ఒకసారి ఇంటర్ప్రిట్ చేద్దాం. ఫస్ట్ ఏం టచ్ చేస్తున్నాడు? అంతరంలో మనం చేస్తున్న ఆలోచనలండి. అది మనసుకు సంబంధించి కావచ్చు, బుద్ధికి సంబంధించి కావచ్చు. గుణగణాలు అంటాం కదా, ఆలోచనలు అంటాం కదా. సో సాధకుడు తనలో అంతరంలో చేసేటువంటి అన్నింటినీ క్రోడీకరించి ఒకచోట చెప్పి అవేవి నేను కాదు అన్నాడు. ఇప్పుడు రెండో లైన్కి వద్దాం, బాహ్యానికి సంబంధించి. అంటే అంతరంలో అయిపోయినాయి. ఇప్పటిదాకా ఆలోచనలు ఇంపార్టెంట్ అనుకున్నాం, ఆలోచన సంస్కరణలు చేసుకోవాలి అనుకున్నాం. నుదుటి మీద ధ్యాస చేస్తూ ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఇబ్బంది పెడితే మనసు యొక్క సహకారం తీసుకోండి, మానసిక స్మరణ మీ కోరిక చుట్టూ చేసుకోండి అని తెలుసుకున్నాం. ఇక్కడేమో ఇతను నిర్వాణాష్టకంలో నేను మనసును కాదన్నాడు, బుద్ధిని కాదన్నాడు. అంటే మన అంతరంలో ఏవైతే ఉన్నాయో అవేవి నేను కాదు అన్నాడు. రెండో లైన్కి వచ్చేసరికి బాహ్యానికి సంబంధించి, చెవుల ద్వారా వింటాం, ముక్కు ద్వారా శ్వాసం తీసుకుంటాం, వాసనను చూస్తాం, కన్నుల ద్వారా చూస్తాం, నాలుక ద్వారా రుచి, చర్మం ద్వారా స్పర్శ. బాహ్యానికి సంబంధించి ఏమంటారండి? ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సార్ వాళ్ళది బై మిస్టేక్ ఆన్ అయిపోయినట్టుంది, అందరినీ మ్యూట్ చేసేరా సార్? 1 సెకండ్. ఓకే, ఫస్ట్ లైన్లో అంతరంలో నేనే ఏవేవైతే చేస్తున్నానో మంచిగా చెడ పక్కన పెట్టుకుందాం. మొదట్లో ఏం తెలుసుకున్నాం? రకరకాల ఆలోచనలు చేసేవాడు సాధకుడు, పిచ్చి పిచ్చివి, తిక్క తిక్కవి, ఆందోళనకరమైనవి, ఒడిదుడుకులతో కూడుకున్నవి. తర్వాత దశకు వచ్చేసరికి ఏం తెలుసుకుంటున్నాం? పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, ఒడిదుడుకులతో ఉన్న ఆలోచనలు తగ్గించుకొని నీ కోరికలపైన, నీ సంకల్పాలపైన ఆలోచనలు కేంద్రీకరించుకోండి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమి అర్థమవుతుంది నిర్వాణాష్టకంలో? అసలు సరి అయిన ఆలోచన నువ్వు కాదు, సరికాని ఆలోచన నువ్వు కాదు, అసలు నువ్వు బుద్ధివే కాదు, నువ్వు మనసువే కాదు అన్నాడు. రెండో అంశం, రెండో లైన్, రామ్త విజ్డమ్లో శరీరానికి చాలా ప్రాముఖ్యత ఉందని 2-3 చాప్టర్స్లో తెలుసుకున్నాం. ఆత్మ, తెలివైన ఆత్మ అంతకన్నా తెలివైన శరీరాన్ని ఎంచుకుంటుందని తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు చెవు కాదు, పంచేంద్రియాలు కాదు అని చెప్తూ ఉన్నాడు. సో యాక్చువల్గా ఈ అంశాలు గతంలో ఒక చాప్టర్లో డిస్కస్ చేశాం మనం. ఈ 2 లైన్స్
ఎవరైతే విపరీతమైనటువంటి భౌతిక వాదన చేస్తూ ఉంటారో, విపరీతమైనటువంటి శరీర తత్వానికి మాత్రమే లిమిట్ అయి ఉంటారు, వారికి ఆధ్యాత్మికత అంటే తెలీదు, దైవం అంటే తెలీదు, వారిని మనం నాస్తికులు అనుకోవచ్చు, ఓ రకంగా భౌతికవాదం చేసేటువంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అనుకోవచ్చు. మనిషి కేవలం మనిషి ద్వారా మాత్రమే వచ్చాడు అనుకునేవారు కావచ్చు. ఆత్మ అన్నది లేదు, తండ్రి అనేవాడు లేడు. ఈ భౌతిక జగత్తులో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిశాడు, ఇంకొకరికి జన్మని ఇచ్చారు. శరీరం కలవటం వల్ల ఇంకో శరీరం వచ్చింది అని అనుకునే వారిని ఉద్దేశించి మాత్రమే. ఇదొక కోణం అండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా దాని వెనకాల ఏంటి, ఏమై ఉండవచ్చు అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే విపరీతమైనటువంటి శారీరక స్పృహతో ఉండి ఉంటారో వారు, ఆ సమూహంలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ చాప్టర్లో రామ్త క్లియర్గా అడిగాడు కదా, నువ్వు కేవలం శరీరానివైతే, కేవలం కంటికి కనపడేదాన్నే నువ్వు నమ్మితే, కంటికి కనపడకుండా ఆనందం అన్నది ఒకటి ఉంది, దాన్ని చూపించు. ప్రేమ అన్నదాన్ని చూపించు. నమ్మకం అన్నదాన్ని చూపించు. చూపించలేరు. అది ఒక చైతన్యంగా ఉంటాయి. కంటికి కనపడేదానికి ఆధారంగా అవి ఉంటాయి. సో ఆ సమూహంలో ఎవరైతే విపరీతమైన భౌతిక వాదం చేస్తూ నేను కేవలం శరీరం అని అనుకుంటున్నాను అనే వారిని ఉద్దేశించి ఆ చాప్టర్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. ఒకప్పుడు సాధకుడు ఒడిదుడుకులతో ఉంటూ రకరకాల ఆలోచనలు చేస్తూ ఏదో ఒక సాధనా పద్ధతి దగ్గరికి వచ్చి ఒక సంస్థలో చేరి జ్ఞానాన్ని తెలుసుకుంటూ అప్పుడు అర్థమైంది అంతా ఆలోచనల్లోనే ఉంది, సరికాని ఆలోచనలు నువ్వు తొలగించుకో, సరైన ఆలోచనలు అంటే నీ కోరిక ఏదో దానిపైనే నీ మనసును బుద్ధిని నిలుపుకో. సాధకుడు బాగానే చేశాడు, సరికాని ఆలోచనలు తొలగించుకున్నాడు. దానికి ఏమని పేరు పెట్టుకున్నాడు? చెడు బుద్ధి, చెడు ఆలోచనలు, ఇట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడు సాధకుడు తన ఆలోచనలో మంచి అన్న దానిపైన కూర్చున్నాడు, తనకు కావలసిన ఆలోచనలపైనే తాను స్థిరమయ్యాడు. బట్ మనం అనేక సందర్భాల్లో ఏం తెలుసుకున్నాం? ప్రతి దశలో ప్రోగ్రెస్ అవ్వాలి. నిన్నటికి ఈ రోజుకి గమనిస్తే అభివృద్ధి కనపడాలి, ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో. ఈ రోజుటికి రేపటికి కనపడితే ప్రోగ్రెస్ కనపడాలి. ప్రోగ్రెస్. సాధకుడు ఒకప్పుడు చెడు అన్న దాని నుంచి తొలగించుకొని మంచి అనే దాని వైపు వచ్చాడు. ఇప్పుడు అక్కడే స్థిరం అవ్వకుండా ఇంకో దశ ఉంటుందండి. మంచి ఉండదు, చెడు ఉండదు. అక్కడ ఊరికి చైతన్య మాధ్యమంగా ఉంటాం అంతే. సో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఈ ఫస్ట్ స్టాంజా నుంచి ఎదుగుతూ ఉన్న కొద్దీ సాధకుడు ఈ నిర్వాణాష్టకం పట్ల అవగాహన మారుతూ ఉంటుందండి. సో దీన్ని ఇప్పుడు రామ్తా కోణంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ ఫస్ట్ దానికి కన్క్లూజన్ రిమార్క్స్ ఏంటంటే, ఎవరైతే విపరీతమైన శరీర కాంక్షతో ఉంటారో వారిని ఉద్దేశించి, నాన్న నువ్వు కేవలం చెవివి, ముక్కువి, శరీరానివి అనుకుంటే కాదు, అంతకు మించి నువ్వు ఉన్నావు. ఇక్కడ రామ్తా విజ్డమ్కి వచ్చేసరికి ఏం తెలుసుకుంటాం? శరీరము నువ్వే అని తెలుసుకుంటాం. సో ఎందుకు రామ్తా విజ్డమ్ పట్ల నేను ఐఎమ్ వెరీ ప్యాషన్ అండ్ క్రేజ్ అబౌట్ రామ్తా విజ్డమ్ ఈస్ గ్యాప్స్ని ఫిల్ చేస్తుందండి. ఎక్కడో వేదిక్ లిటరేచర్లో కొన్ని రిచువల్స్లో కొన్ని ప్రాసెస్లో ఊరికే చెప్పేశారు, దాన్ని అక్కడక్కడ గ్యాప్స్ కనబడుతూ ఉంటాయి. ఆ గ్యాప్స్ని రామ్తా విజ్డమ్లో నేను ఫిల్ చేయగలిగాను.
అప్పుడు ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చి ఈ నిర్వాణాష్టకం ఏంటి, ఈ అష్టోత్తరాలు ఏంటి, అసలు ఎందుకు పెట్టారు, ఎవరి కొరకు పెట్టారు, ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలి అనేది పెరిఫరల్గానే నేను ప్రయత్నం చేశాను. ఇన్డెప్త్ లోపలికి వెళ్ళలేదు. పైనుంచి చూసేసరికి అర్థమైనప్పుడు లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. సో చివరికి ఏమంటాడు? ఫస్ట్ అంతర్ముఖంగా ఉన్నటువంటివి నేను కాదు అన్నాడు. రెండో అంశం శరీరాన్ని నేను కాదు అన్నాడు. మూడో అంశం పంచభూతాలు నేను కాదు అన్నాడు. ఇప్పుడు ఈ 3 లైన్లను ఇప్పటిదాకా రామ్తా విజ్డమ్ వింటున్నాం కదా, కొంచెం ఆ సెంటెన్సెస్ని ఇంకో రకంగా అర్థం చేసుకుందాం. మనసును మాత్రమే నేను కాదు అంటే కేవలం శరీరాన్నే అని నేను అనుకుంటూ ఉంటారు సమూహంలో కొంతమంది. కాదు నాన్న, శరీరానివి కూడా నువ్వే, మనసువు నువ్వే, పంచభూతాలవు నువ్వే, వీటితో పాటు చిదానంద రూపానివి కూడా నువ్వే. ఈ కంటెక్స్ట్లో వీటిని మనం అర్థం చేసుకుంటే అవగాహన చాలా లోతుల్లోకి వస్తుందండి. సో ఒక్కొక్క దశలో మళ్ళీ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తాడు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అంతా. సో మనసును నేనే, బుద్ధిని నేనే, చిత్తంను నేనే. అది మాత్రమే నేను అనుకోవటం మాత్రం కాదు. ఎలా? శరీరాన్ని మాత్రమే నేను అని అనుకుంటూ ఉంటారు కదా, అదైతే కాదండి. శరీరము నువ్వే, శరీరంకి పైన ఉన్నది కూడా నువ్వే, పంచభూతాలు నువ్వే, పంచభూతాలకు పైన ఉన్నది కూడా నువ్వే. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని అర్థం చేసుకుంటే మిగిలినవి అన్ని అవగాహనలోకి వచ్చేస్తాయండి. సో ప్రతి దాంట్లో చివర ఏం చెప్తూ ఉన్నాడు? హయ్యెస్ట్ చెప్తూ ఉన్నాడు. అంతరంతో మొదలు పెట్టాడు, మనసుతో. తర్వాత బయటకు వచ్చి శరీరంతో పెట్టాడు. శరీరం బయట ఉన్నటువంటి పంచభూతాలతో పెట్టాడు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఒక చైతన్యం, చిదానందం, ఆ స్వరూపాన్ని నేను అని చెప్తూ ఉన్నాడు. మనం ఏం తెలుసుకున్నాం? అందరి పుట్టినిల్లు ఆ వాయిడ్. మొదట్లో ఏం లేదు, తర్వాత ఏదో కాంతి వచ్చింది, తర్వాత ఆత్మ వచ్చింది, తర్వాత పదార్థ రూపాలు అన్నీ వచ్చాయనుకున్నాం. ప్రయాణం మళ్ళీ వెనక్కి జరగాలి. అసెన్షన్ అంటే పదార్థ రూపం నుండి ఆత్మ, ఆత్మ రూపం నుండి కాంతి, కాంతి నుండి ఒక విస్తరణ. అంతా మహా చైతన్యంగా అనుకుంటాం, మూల చైతన్యం అనుకోండి, శూన్యం అనుకోండి, పేరు ఏదైనా అనుకోండి. ఈ 4 లైన్స్ని నిశితంగా పరిశీలిస్తే అంతరంతో మొదలయ్యింది, బాహ్యం శరీరానికి వచ్చింది, ఆ పైన మళ్ళీ పంచభూతాలకు వచ్చింది, వీటికి పైన ఉన్న నేను, ఆ తండ్రి స్థితి, చిదానంద స్థితి, అది నేను. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఆ స్థితి అండి. సో నెక్స్ట్ది చూద్దాం. ఇక్కడ ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఒక్కొక్క స్టాంజా చూసుకుంటూ వెళ్దాం మాస్టర్స్. వింటున్నారా? డౌట్స్ ఏం లేవా? యెస్ సార్. డౌట్ ఏం లేదు సార్. ఎందుకంటే మిగతావి అంటే నేను జడ్జ్ చేయట్లేదు. నా ఒపీనియన్. మిగతావేంటంటే నిగూఢార్థంగా చెప్పారు బ్రీఫ్‌గా. ఆ బ్రీఫ్‌ని ఏంటంటే రామ్తా గారు చాలా ఎలాబొరేటెడ్‌గా ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటి, ఆ నిగూఢార్థం ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకైతే అదే అర్థమైంది. అదే అండి. నేను ఇందాక ఒక 2 వర్డ్స్ వాడాను. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అండ్ క్రేజ్ అబౌట్ రామ్తా విజ్డమ్. ఎందుకంటే అతను చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పేస్తున్నాడు. ఇదే మిగిలిన చోట కూడా ఉంది, కానీ అర్థమవ్వదు. ఇప్పుడు అంటే రామ్తా విజ్డమ్ బ్రీఫ్‌గా పైపైన చెప్పేసేటప్పటికి క్లారిటీ ఉండదు కదా సార్. యెస్ అండి. ఇప్పుడు ఈ రామ్తా విజ్డమ్‌లో సాధకుడు తన్ను తాను అర్థం చేసుకునే స్థితికి నిర్మించుకుంటున్నాడు. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ విధంగా. సో నెక్స్ట్ చూద్దాము. ఒక్క ఒక్క డౌట్స్.
చెప్పండి. ఇది ఇక్కడ లాస్ట్ లైన్ ఉంది కదా మాస్టర్. చిత్ ప్లస్ ఆనందం చిదానంద రూపాన్ని నేను అంటున్నాడు. తర్వాత నేను శివుడిని అంటున్నాడు. యాక్చువల్గా ఆ డెఫినేషన్ నాకు గుర్తులేదు. ఆ శివుడు అనే దానికి డెఫినేషన్ వస్తే ఇంకా ఇది నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అది గుర్తు రావట్లేదు. అదే చెప్తారా మాస్టర్ ఒకసారి? యాక్చువల్గా శివ స్టేట్ అన్నది 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో 4th స్టేట్ చెప్పేస్తాడండి. ఇప్పుడు 7 లెవెల్స్ ఉంటాయి. శూన్యం నుంచి ఈ పదార్థ రూపానికి మనం రావటానికి 7 దశల్లో మనం రూపాంతరం జరుగుతుంది. ఓకే. 4th స్టేట్లో ఏమవుతుందంటే పోలారిటీస్ వచ్చేస్తాయి. అంటే 4th నుంచి 5th కు 6th కు 7th కు అంటే రివర్స్ వస్తాం. 4th అంటే 3, 2, 1. 1 అంటే మన భూమి అండి. ఓకే. అవును. 4th అన్నది బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటాడు రామ్తా. 4th నుంచి పైకి వెళ్తే 5, 6, 7. 7 సహస్రార స్టేట్ అనుకో, ఒక 0.0 ఆర్ వైడ్ స్టేట్ అనుకో. ఇప్పుడు ఆ సో 4th స్టేట్ లో ఉన్నవాడు శివుడు. ఈ 4th స్టేట్లో ఏముంటుందంటే శివుడు ఏంటంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండే దశ అండి అది. ఆడ భూమిగా మారాలా అన్నది ఇంకా ఏం అయిండదు. శరీరం చెవుగా మారాలా, ముక్కుగా మారాలా అనేది ఏముండదు. స్టెమ్ సెల్ అంటాం సైంటిఫిక్ పరిభాషలో. మనసు, బుద్ధి అనేది కూడా సెగ్రిగేట్ అయ్యిండదు అక్కడ. 4th దాటి 3కి, 2కి, 1కి వచ్చేసరికి క్లియర్ కట్గా స్త్రీ, పురుషుడు, ద్వంద్వాలు, పొలారిటీస్, మంచి చెడు, వస్తువు రూపాంతరం అవ్వటం ఇవన్నీ అవుతాయి. ఆ 4th స్టేట్ ఊరికి ఒక చైతన్యంగా ఉంటది. దేనిగా రూపాంతరం అవ్వదు అది. ఆ 4th నుంచి మళ్ళీ 5th, 6th, 7th ఇవన్నీ కూడా శుద్ధ చైతన్య స్థితులు. ఒక్కొక్క దశకు ఒక్కొక్క రూపాంతరం అవుతూ ఈ భూమి మీదకి వచ్చేసరికి నేను పురుషుడిగా, ఇంకొకరు స్త్రీగా, ఇంకొకటి వస్తువుగా ఇలా రూపాంతరం అవుతూ ఉన్నాయి. ఆ రూపాంతరం అయినప్పుడే సాధకుడు ఏమనుకుంటాడు? కేవలం నువ్వు ఆ రూపానివి మాత్రమే, కేవలం నువ్వు శరీరానివి మాత్రమే. నాలుక, కొంతమందికి విపరీతమైన ఫుడ్ ఇష్టం ఉంటుందండి. ఫుడ్ అదొక వీక్నెస్ అవ్వచ్చు. కొంతమంది కళ్ళతో విపరీతమైనటువంటి చెడుకు సంబంధించినటువంటివి ఉంటాయి, చూస్తూ ఉంటారు. కొంతమంది నోటితో సరికాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. చర్మం కేవలం ఈ చర్మానికి సంబంధించి దీన్ని అందంగా ఉంచుకోవాలి అంటే భౌతిక తత్వంతో ఉన్నది. క్రీమ్స్ పూయటం రకరకాలుగా. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు కేవలం అవే కాదు, నువ్వు అవే అనుకుంటున్నావు ఇన్ని రోజులు, దానికన్నా ఇంకా భిన్నంగా నువ్వు ఉన్నావు. దానితో పాటు అసలైన శుద్ధ చైతన్యానివి నువ్వు. ప్రతిసారి ఎందుకు చిదానంద రూపం అన్నది ముందు పెట్టాడు, నెక్స్ట్ శివుడు పెట్టాడు? ఎందుకు ముందు శివుణ్ణి పెట్టి చిదానంద రూపం తర్వాత పెట్టుకోవచ్చు కదా. సో ఈ చిదానంద రూపం అన్నది హయ్యెస్ట్ స్టేట్ అండి. 7th లెవెల్ అనుకుందాం అర్థం అవ్వటానికి. ఈ 4th లెవెల్ శివుడు అనుకుందాం. ఈ 4th లెవెల్లో పొలారిటీస్గా దేనిగా విభజించి ఉండదు అది. ఒక కణంగా ఉంటుందండి. అది వస్తువుకు సంబంధించి కానీ, ఒక జీవికి సంబంధించి కానీ. 4 నుండి 3వ దశకు వచ్చేసరికి కణం రూపాంతరం అవుతుంది. ఆ కణం శరీరం, చెవు, ముక్కు ఇలా పరిపూర్ణంగా 1వ లెవెల్కి వచ్చేసరికి పదార్థ రూపాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. నో Yes, మీకు డౌట్స్ క్లియర్ చేసుకోండి, అప్పుడు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ప్రతి యుగంలోనూ అన్ని చెప్పటానికే ప్రయత్నం చేశారండి. దాన్ని వివరించి అర్థమయ్యేలాగా చెప్పేవారు చాలా అరుదుగా కనపడ్డారు. దాంతో కన్ఫ్యూజన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇన్క్లూడింగ్ భగవద్గీత. సో Yes. శివ స్టేట్ అంటే అక్కడ దేనిగా విభజించబడిన స్థితి అండి. ఆ 4th స్టేట్ నుంచి 3rd స్టేట్కి వచ్చేసరికి రూపాంతరం మొదలవుతుంది. ప్లస్ మైనస్ అన్నది, ద్వంద్వాలు అన్నవి మొదలవుతాయి.
రకరకాలుగా సెగ్రిగేట్ సబ్ కేటగిరీ అవుతాయి. 2కు వచ్చేసరికి మరింత డైవర్సిఫై అవుతుంది. 1కి వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు మనల్ని ఏం తీసుకెళ్తూ ఉన్నాడు? ఒక్కొక్కటో స్టేట్లో చాలా మంది జీవులు ఉంటాం. ఒకటో స్టేట్ అంటే ఈ అర్త్ అండి, పదార్థ రూపం. ఇందులో చాలా మంది జనాలు ఉన్నారు. ఆ జనాలందరికీ మనసు ఉంటుంది. అక్కడ మొదలు పెట్టాడు, అరే నాన్న నువ్వు మనసు కాదు. మళ్ళీ బయటకు వచ్చాడు, నువ్వు శరీరానివి కాదు. మళ్ళీ పైకి వచ్చాడు, పంచభూతాలు కాదు. మళ్ళీ 4th స్టేట్కి వచ్చాడు. సో హైయెస్ట్ స్టేట్ నుంచి చిదానంద స్వరూపాన్ని అని చెప్తూ, ఆ చిదానంద స్వరూపమే 4th స్టేట్లో శివుడిగా వచ్చింది. తదుపరి దశలో 3వ దశ, 2వ దశ, 1వ దశలో కూడా ఉన్నది అది. ఇప్పుడు నువ్వు ఆ హైయెస్ట్ స్టేట్ నుంచి చూడు కిందికి, అన్ని నువ్వే. ఇది రామ్తాలో అదే. తెలుసుకుంటాం. Yes. ద్వంద్వాల్లో So, ఉన్నది నువ్వే అని తెలుస్తుంది, ద్వంద్వాతీతంగా ఉన్నది నువ్వే అని తెలుస్తుంది. yes. సో ఫాలో అవుతున్నారు ఇప్పుడు కదా? సారీ గోన్. చెప్పండి. ఎస్ మాస్టర్, అదే 4th లెవెల్లో ఉంటే ఇవన్నీ మనం ఏది కాదు. సో 4th లెవెల్కి వచ్చేస్తే అన్నీ అర్థమైపోతాయి. ఇక ద్వంద్వం లేదు, ఏమి లేదు అక్కడ. పరమశివుడు లాగా అప్పుడు అన్నీ కూడా ఏది జరిగినా అలా చూస్తూ ఉంటాం, రైట్? అబ్జర్వర్గా అయిపోతాం. ఎస్, ఇది మంచి కాదు అని చెప్ప పాపం లేదు, పుణ్యం లేదు, ఎస్. కానీ ఆ స్థితికి వెళ్ళాం. ఎస్. ఈ 4th స్టేట్ అవుట్ ఆఫ్ 7 లెవెల్స్ 4th లెవెల్ అనేది ఒక బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ నుంచి యువతలకి వస్తే అంటే 5th, 6th, 7th కంప్లీట్ డివినిటీ. మనం ఏవైతే మాట్లాడుతున్నామో ప్రేమ, శాంతి, ఆనందం, ఇవన్నీ 4th, 5th, 6th, 7thలో ఉంటాయి. 3, 2, 1 వచ్చేసి పర్సనాలిటీకి సంబంధించి ఉంటాయి. మెటీరియలైజేషన్ ఎక్కువ ఉంటుంది, ద్వంద్వాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని యుగాలుగా నువ్వు శరీరం కాదు, ఈ శరీరం మిథ్య, భ్రమ అన్న టీచింగ్స్ కూడా జరిగాయి. అవునా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? చిదానంద స్థితి నుంచే 7th లెవెల్ నుంచి 1st లెవెల్కి చూస్తున్నాం. అరే 7th లెవెల్లో ఉన్నది నేనే, 1st లెవెల్లో ఉన్నది నేనే. భూతల స్వర్గాన్ని నువ్వు ఎట్లా చేస్తాం? భూమి మీద ఉన్న అందరి ఆలోచనలు 7th లెవెల్కి కనెక్ట్ అవుతాయి ఇక్కడ నుంచే. ఎస్ మాస్టర్, ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంది. అప్పుడు నేను చాలా ప్రాక్టీస్ చేశాను. ఇది అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా ఇతి నా ఇతి అనేది ఉంది కదా అని మొత్తం పెట్టేశాం. కానీ ఇప్పుడు ఈ రామ్తాన్ చదివిన తర్వాత అసలు రహస్యం బట్టబయలైపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, దీన్ని సవివరంగా అసలైన కోణం ఏంది, ఏ ఉద్దేశంతో ఆదిశంకరాచార్యుల వారు దీన్ని రచించారు అని అర్థం చేసుకొని చెప్పటం వేరు, ప్రవచనకర్తలకు వారికి అర్థమైనట్టు చెప్పటం వేరు. ఇప్పుడు సాధకులు ఏం చేస్తారు? విన్నవారు సంస్థల ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ విన్నవారు ఏం చేస్తారు? నేను ఇది కాదంటలే, నేను ఇది కాదంటలే. నెగిటివ్ సెన్స్ని ఎక్కువ పట్టుకుంటాడు, కానీ నేను ఏంటి అనే దాన్ని పట్టుకోడు. ఎందుకు? సాధకుడికి అర్థం కాదు, చెప్పేవాళ్ళు కూడా సరిగా చెప్పరు. సవివరంగా వివరించాలి. సాధకుడి స్థితికి వెళ్ళి తన ఆలోచన విధానం ఏంటి, ఆ చిదానంద స్వరూపాన్ని నువ్వు ఎలా అవుతావు, నువ్వు శివుడివి ఎలా అవుతావు. ఇప్పుడు సాధకుడు ఏం చేశాడు? తనకు స్వేచ్ఛ ఉంది. నేను మనసును కాదంటలే, నేను శరీరాన్ని కాదంటలే, ఎప్పుడో ఇది కలిసిపోవాల్సిందేలే. ఈ వైరాగ్యంలోకి సాధకుడు వెళ్ళిపోతాడు. భక్తి వైరాగ్యం కాదండి. భక్తి 7th లెవెల్కి నిన్ను తీసుకెళ్ళగలగాలి. ఒక సంస్థ ఏదైనా జ్ఞానాన్ని అందిస్తూ ఉంది అంటే, నువ్వు దైవం అన్న దాంట్లో ఆలోచనలో నిన్ను కూర్చోబెట్టగలగాలి. అది నేను రామ్తా వైట్ బుక్లో చూశాను. ఎస్ మాస్టర్, నాకైతే చాలా చాలా ఇవాళ చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే అద్వైతం అనంగానే ముందు ఇదే నేర్పిస్తారు మాకు. ఇదే నేర్పిస్తే అవును ఏది కాదు, ఏది కానప్పుడు నేనేం చేయాలి, నేను ఎందుకు అనేది ఒక తర్క భావన వచ్చేస్తుంది. ఏది కానప్పుడు ఏంటి అనేది వస్తుంది. బట్ ఇవాళ మాత్రం మొత్తం మీరు క్లియర్ వాష్ అవుట్ చేసేసారు. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇక్కడ సాధకుడికి లేదా భక్తుడికి చెప్తారు, నువ్వు ఇది కాదు, ఇది కాదు అని. బట్ రామ్తా విజ్డమ్లో అది నువ్వే,
దానికన్నా ఉన్నతంగా నువ్వు ఉన్నావు నాన్న అని చెప్తారు. ఎస్ అది ఎస్ సో విల్ గో. ఇంకా ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? నిదానంగానే వెళ్దాం మాస్టర్. డౌట్ కాదు సార్. ఇప్పుడు శివ కాన్షియస్‌నెస్ అంటే డ్యుయాలిటీ లేని స్థితి. అంటే ఎస్ అక్కడ జడ్జ్‌మెంట్ కూడా లేదు. నాన్ జడ్జ్‌మెంటల్. లైక్ మీరన్నట్టు మెయిలా, ఫీమేలా, మంచి, చెడు, పాపం, పుణ్యం ఏమీ లేవంటే అక్కడ ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ నాన్ జడ్జ్‌మెంటల్ స్టేట్ కదా! నాకు ఎస్ అర్థమైంది మరి. ఎస్ అదే అండి. యాహ్! థాంక్ యూ సార్. ఆ ఆనంద స్థితిలో ఉంటే నువ్వు ఎవరిని ద్వేషించవు, నిన్ను నువ్వు నిందించుకోవు. ఆనంద స్థితి, దైవం ఆనంద స్థితిలో ఉండమని తనయుని కోరుకుంటుంది, మిగిలినది ఏమీ కోరుకోదు. ఎందుకు? అక్కడ ఏ జడ్జిమెంట్స్ నువ్వు చేయవు. ఇప్పుడు దీన్ని పౌరాణికాలకు లింక్ చేద్దామండి. శివుడు బోలా శంకరుడు అంటాడు. మంచి అంటే దైవం అన్న అతను తపస్సు చేసిన వరాలు ఇస్తాడు. రాక్షస జాతికి సంబంధించిన వారు తపస్సు చేసిన అతను తదాస్తు అనేస్తాడు. నాన్ జడ్జిమెంటల్ ఇన్ హిజ్ నేచర్ శివ. ఫోర్త్ స్టేట్. మిగిలిన వారు ఫాలో అవుతున్నారా మాస్టర్స్? అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది. ఓకే, ఇంకా చెప్పండి మాస్టర్స్, ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంటే మాస్టర్ అంటే ఇక్కడ అర్థమవుతుంది సార్. ప్లీజ్ గో గో. ఇట్స్ ఓకే. చెప్పండి. నేను తర్వాత ఇక్కడ ఇంకొకటి నాకు గుర్తొస్తుంది మాస్టర్. ఇప్పుడు శివుడే ఫోర్త్ స్టేట్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంకా ఫోర్త్ స్టేట్ దాటి వెళ్ళిపోతే దేవతల కన్నా మహోన్నతులు అనే చాప్టర్ నాదేగా. యా ఎస్ ఎస్ మాస్టర్. ఎస్. It's wonderful. ఇప్పుడు మనం ఒక సందర్భంలో అనుకున్నాం, ఒకప్పుడు సాధకుడు ఒడిదుడుకులతో కూడిన ఆలోచనలు ఉన్నాడు. తప్పు కాదు, అదొక దశ అండి. తర్వాత దశలో మనం ఏమనుకున్నాం? సాధకుడిని ఇప్పుడు ఏ ఆలోచన ఏం చేయదు, ఎందుకంటే తాను దివ్యత్వానికి సంబంధించిన ఆలోచనలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఇవే ఆలోచనలు చేస్తాడు. చెప్పండి. ఇందాక ఎవరు మాధవి గారు మీరేదో నేను సార్ మంగ. మంగా గారు చెప్పండి. నమస్తే సార్. అంటే ప్రతి ఒక్కటి సాక్షిభూతంగా చూడాలన్నట్ట సార్ అర్థం. ఎస్ అండి. అబ్జర్వర్, సాక్షిభూతం, ఎస్. నియర్ బై సెన్స్ ఉంటుంది వీటిల్లో. సార్ బట్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రోజువారీ కార్యక్రమాల్లో నేను సాక్షిభూతంగా ఏ విధంగా ఉండాలి, దేన్నైనా జడ్జ్ చేస్తున్నానా, ఎందుకు జడ్జ్ చేస్తూ ఉన్నా, దాన్ని ఎలా అధిగమించాలి, దానికి నేనే పేరు పెట్టా ఇది మంచి ఇది చెడు అని. ఇంకోవైపు సాక్షిభూతంగా అన్నిటిని దర్శించాలనుకుంటున్నా. కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది, అప్పుడు మీరు అక్కడ అబ్జర్వర్గా అయిపోతారు. ఓకే సో సార్. థ్యాంక్ యూ చిదానంద సార్. స్థితి, యా నైస్ అండి. చిదానంద స్థితి, అబ్జర్వర్, ఇవన్నీ నియర్ బై అండి. మంగా గారు చెప్పండి. సార్ అంటే శివుడు అనేది ఆ తత్వం ఇందాక మనం అనుకున్నదే. బట్ దాంట్లో ఇంకోటి గుర్తొచ్చింది. ఆయన శ్మశానంలో ఉన్నప్పుడు హిమాని నదాలు హిమా పర్వతం మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఒకేలా ఉంటారు ఎస్ అండి. ఎస్ అందుకని. ఎస్ ఎస్ అంటే దాన్ని అంటే కంప్లీట్ వన్నెస్. తను ఎక్కడున్నా తన హ్యాపీనెస్ ఇంకా. ఎస్ అండి. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ది చూద్దాం మాస్టర్స్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనసును నేనే, శరీరాన్ని నేనే, పంచభూతాలను నేనే, చిదానంద రూపాన్ని నేనే. చూడండి, అంతరంలో మనం మొదలు పెట్టాం, శరీరానికి ఆపాదించుకున్నాం, శరీరం బయట ఉన్న పంచభూతాల్లో ఉన్నది నేనే అనేది అర్థమైంది, చిదానంద రూపాన్ని నేనే అనేది అర్థమైంది. ఇప్పుడు సాధకుడు ప్రోగ్రెస్ అయ్యాడండి, చాలా అప్గ్రేడ్ అయ్యాడు. ఒకప్పుడు రోజు భారాన్ని రోజుగా ఈ రోజు గడిస్తే చాలండి, ఈ గంట నేను హాయిగా నిద్రపోతే చాలు, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాను అనే ఆలోచనల నుండి ఇప్పుడు ఎంతవరకు వెళ్ళాడు? సృష్టి మూలానికి చేరుకుంటున్నాడు ఆలోచనలో సాధకుడు. హౌ బ్యూటిఫుల్ దిస్ జర్నీ. ఇదంతా శరీరం ద్వారానే కదా మాట్లాడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం, వింటున్నాం. సో
ప్రోగ్రెస్ అవ్వాలి ప్రతి దశలో. విల్ గో ఫర్ సార్ నెక్స్ట్. సార్ చెప్పండి చెప్పండి. మేము గురువుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళమండి. ఆ గురువుగారు ఫస్ట్ ఉంటే ఇదే శ్లోకాలు చెప్పించి మాకు వాతో పాడించేవారండి. అప్పుడు ఓకే. ఇది కాదు, నేను కాదు, నేను కాదు అనుకుంటే అప్పుడు నేను అనుకునేదానండి, మరి శరీరం లేకపోతే ఆత్మ లేదు కదా! ఇది కాదు కాదు అంటారేంటి అనుకునేదానండి నాకు అర్థం కాక. అప్పుడు. అడగాలి. మీరు అడగలేదా అప్పుడు? ఆ! అడిగానండి సార్. అడిగితే అంతా నేనే, నువ్వే అంతా నేనే అనేవారు కదా! అంతా నేనే. నువ్వే అంతా అన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదండి అప్పట్లో. కానీ ఇప్పుడు హ్మ్. అర్థమైందండి. ఇప్పుడు నేనే అంతా, అంతా నేనే అన్నప్పుడు మరి శరీరం కూడా నేనే గదండీ! శరీరం నేనే, పంచప్రాణాలు నేనే, పంచవాయువు నేనే. నేనే అంతా అన్నప్పుడు, అంతా నేనే అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది బాగా క్లారిటీగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్దాం. సో ఇది సెకండ్ అండి. మొదట్లో ఏం తెలుసుకున్నాం? దాని ప్రకారం మనసు నేను కాదు, శరీరం నేను కాదు, పంచభూతాలు నేను కాదు, చిదానంద రూపాన్ని నేను అనేసి అక్కడ వివరించాడు. బట్ అది ఎవరికి? ఎవరైతే కేవలం నేను శరీరము లేదా విపరీతమైన భౌతిక తత్వంతో ఉన్న వారికి మాత్రమే. మనం ఇక్కడ ప్రోగ్రెస్ అయ్యేం తెలుసుకుంటున్నాం? మనసు నేనే, శరీరం నేనే, పంచభూతాలు నేనే, చిదానంద రూపాన్ని నేనే. ఇప్పుడు ఏమంటాడో చూద్దామండి. न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. సో ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ? ప్రాణాన్ని నేను కాదు, పంచవాయువులను నేను కాదు, సప్త ధాతువులను నేను కాదు, పంచకోశాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు. మరి ఎవరిని? చిదానంద స్వరూపాన్ని నేను. సో ఇక్కడ కూడా మనం అదే విధంగా ఆలోచన చేయాలండి. ప్రాణాయామం ఒకటి ఉంది, చెయ్యండి అని చెప్తారు, శ్వాస మీద ధ్యాస చేస్తున్నాం, వీణేమో వచ్చి పంచవాయువులు నువ్వు కాదంటాడు. ఎట్లా కాకుండా పోతాను? ఈ విధంగా సాధకుడు ఆలోచన చేసుకోవాలి. అప్పుడు అమాయకంగా సాధకుడికి ఏమర్థమవుతుంది? వాయువులను నేనే, వాయువును మాత్రమే నేను కాదు, సప్త ధాతువులను నేనే. సప్త ధాతువులు అంటే ఈ శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి అన్నీ అండి. ఆ బ్రాకెట్లు ఇచ్చారు కదా, రక్తము, మాంసము, మేధ అంటాం అనమాట, అస్థి, ఎముకలు, ఎముకల్లో ఉండే మజ్జ, ఇంకాస్త కొన్ని లిక్విడ్స్, శుక్రములు, రసములు, ఇట్లా. సో ఈ శరీరం నిలబడ్డానికి అవసరమైనటువంటి ధాతువులండి. పంచకోశాలు ఇది వినే ఉంటారు చాలా. అన్నమయ కోశము, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. దీని చుట్టూ ఎంతో బిజినెస్ జరుగుతుంది, ఎన్నో డిస్కషన్లు చేస్తున్నారు, యోగాల ఎంతో ఉంది. ఇప్పుడు ఈడ నేను పంచకోశాలు కాదు అంటే ఎట్లయితుంది? పంచకోశాలు నువ్వే, పంచకోశాలకు అతీతంగా ఉన్నది కూడా నువ్వే. కేవలం నేను పంచకోశాలే అని అనుకోకూడదు. ఉదాహరణకు ఒక సాధకుడికి ఈ పంచకోశాల్లో ఏదో ఒక కోశంలో కొంత రుగ్మత వచ్చింది అనుకుందామండి. అన్నమయ కోశంలోనో ప్రాణమయమో ఏదో శరీరానికి ఒక రుగ్మత వచ్చింది అనుకుందాం. మాస్ టు మాస్, పదార్థం నుంచి పదార్థం, జనరల్గా బయట అల్లోపతిలో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. శరీరానికి రుగ్మత వచ్చింది, శరీరానికి ట్రీట్మెంట్ చేస్తారు. బట్ శరీరానికి రుగ్మత వచ్చిందంటే అది లోతుల్లో ఎక్కడో ఆలోచనల్లో సరికానివై ఉండటం వల్ల అది జరిగి ఉంటుంది. ఆధ్యాత్మికతలో దీనికి రకరకాలుగా ఉన్నాయి.
సో ఇప్పుడు సాధకుడు ఏం చేసుకున్నాడు? తన ఆలోచనలను సంస్కరణ చేసుకొని, ఆలోచనలు కణం పైన ప్రభావం పడుతుంది, జన్యు వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది, శరీర నిర్మాణం పైన ప్రభావం పడుతుంది అని తెలుసుకున్నాం. ఆలోచన చిదానంద స్థితికి వెళ్ళాడు సాధకుడు. వెళ్ళి తన శరీరంలో ఎక్కడైతే రుగ్మతలు ఉన్నాయో ఆ చిదానంద స్థితిలో ఆ శివ స్టేట్కి వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేశాడు. ఈ పంచకోశాలను శుద్ధి చేసుకున్నాడు. హయ్యెస్ట్ స్టేట్. ఎవరైతే నేను కేవలం శరీరం అని భయపడుతూ రోగాలమయం అయ్యింది, నాలో రక్తం తక్కువ ఉంది, నా ఎముకలు వీక్ అయిపోతూ ఉన్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉన్నాయి, పదార్థం నుంచి పదార్థం వరకు ఆలోచన చేస్తూ ఉంటారో వారు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు శరీరంతో పాటు నీ శరీరాన్ని నిలబెడుతున్న చైతన్యానివి నువ్వే. అచ్చిదానంద రూపానివి నువ్వే. ఇప్పుడు సాధకుడు ఆ శివ స్టేట్ని ట్యాప్ చేసుకున్నాడు. కణం తయారయ్యి శివ ఆ 4వ దశలో కణం ఉద్భవన జరిగింది. 3వ దశ, 2వ దశ, 1వ దశకు వచ్చేసరికి ఆ ఏకకణం అన్నది మల్టిపుల్ సెల్స్గా రూపాంతరం చెందాయి. ఒకటే కణం అండి. అప్పుడు ఆ కణం 3వ దశకు, 2వ దశకు, 1వ దశకు వచ్చేసరికి అనేక కణాలుగా రూపాంతరం చెంది ఆ కణమే కన్నుగా, ఆ కణమే ముక్కుగా, ఆ కణమే శరీరంలో అన్ని భాగాలుగా వచ్చేసింది. ఇప్పుడు సాధకుడు శివ స్టేట్కి ట్యూన్ అవుతున్నాడు, ఏకకణ స్థాయికి. కన్నుగా అక్కడ రూపాంతరం కాలే, ముక్కుగా రూపాంతరం కాలే, చెవిగా రూపాంతరం కాలే. ఆ 4th స్టేట్కి వెళ్ళి కణస్థాయిలో రిపేర్ చేసుకుంటున్నాడు. మళ్ళీ వచ్చాడు ఫస్ట్ స్టేజ్కి. ఇప్పుడు ఆ రుగ్మతలన్నీ తొలగిపోయాయి. చిదానంద స్థితి శివ స్టేట్ అంటే ఇది అండి. సో కర్మేంద్రియాలు నేను కాదు, కాళ్ళు నేను కాదు, ముక్కు నేను కాదు. సో శరీరాన్ని నేనే, చిదానంద రూపాన్ని నేనే, శివుణ్ణి నేనే. ఈ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् సో ఇప్పుడు క్రితం ఏం చూసాము? శరీరానికి సంబంధించిన అంశాలు అవన్నీ వాయువులు, పంచకోశాలు, ఈ విధంగా సప్తధాతువులు, కర్మేంద్రియాలు. ఇప్పుడు మళ్ళీ అంతరంలో సంబంధించినటువంటి ఇవి రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాత్సల్యాలు, ధర్మార్థ కామమోక్షాలు. సో అంతో ఇంతో అందరికి అవగాహన ఉండి ఉంటుంది, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ద్వంద్వాల్లో ఒకప్పుడు సాధకుడు ఇది మంచి ఇది చెడు అనేసి కొలమానం పెట్టుకుంటాడండి. ఎలాగైతే నేను శాకాహారిని, నువ్వు మాంసాహారివని కొన్ని దశల్లో, కొన్ని సాధనా పద్ధతుల్లో సాధకుడు తను తాను వేరు చేసుకుంటూ ఉంటాడు. చూడండి, నీకు ఇష్టం వచ్చింది నువ్వు తిను, అవతలోడికి ఇష్టం వచ్చింది అవతలోడు తింటాడు. వాడు ఏదో తింటున్నాడని నువ్వు వాడిని ఎందుకు జడ్జి చేస్తావు? తినేవాడు వాడికి ఇష్టం వచ్చింది తిని వాడు ఆనందంగా ఉన్నాడు. యువతలోడు ఏం చేస్తున్నాడు? నువ్వు అది తింటున్నావు, నువ్వు ఇది తింటున్నావు అని నిన్ను నువ్వు మర్చిపోయి వాడి దాంట్లోకి నువ్వు వెళ్ళి జడ్జి చేస్తూ ఎటువైపు వెళ్తున్నారో కొంతమంది సాధకులు ఆ దశలో ఉన్నవారు చెక్ చేసుకోవాలి. ఎనీహౌ ఫుడ్కు సంబంధించి ఒకరోజు డెడికేటెడ్ సెషన్ అనుకున్నాం, చేసుకుందాం.
సో పాయింట్ ఏంటంటే ద్వంద్వాల్లో ఇరుక్కోకండి, ద్వంద్వాల పైకి రైజ్ అవ్వాలి. కోపము, ద్వేషము, రాగము ఇదేం కొత్తగా వినట్లేదు, భగవద్గీతలో కూడా ఇవే చెప్తారు. ఎక్కడైనా ఇవే ఉంటాయండి. అర్థం చేసుకునే విధానము, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానంలో తేడాలు ఉంటాయి. దాన్ని బట్టి సాధకుడికి త్వరగా అర్థం అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కోపతాపాలు, రాగద్వేషాలు, లోభమోహాలు, సింపుల్గా ఒక లైన్లో ద్వంద్వాతీత స్థితిలో నువ్వు ఉంటావు. అట్ ది సేమ్ టైం ద్వంద్వాల్లో కూడా నువ్వు ఉంటావు, కానీ దాని వెనకాల కాన్సిక్వెన్సెస్ గురించి నువ్వు ఆలోచన చేయవు. దైవం అంతటా ఉంది అనేసి అనేక సందర్భాల్లో వింటాం. కొన్ని మూవీస్లోనో యథార్థంగా కొన్ని సంఘటనలో చూస్తాం. ఒక వ్యక్తి చాలా కోపంగా వస్తాడు ఒక గురువు దగ్గరికి, గురువు మాత్రం చాలా కూల్గా ఉంటాడు. సాధకులు ఎంచుకుంటారు దానిని. ఇతను కోపంగా ఉన్నాడు, ఇతను గురువుని నిందిస్తూ ఉన్నాడు, ఇతన్ని దైవాన్ని దూషిస్తూ ఉన్నాడు. దైవం ఏ జడ్జిమెంట్ చేయడు కదా, ఆ స్థితే కదా దైవ స్థితి. ఇప్పుడు సాధకుడు దాన్ని 2-3 సందర్భాల్లో తన ఆలోచనల్లో గమనం చేస్తూ ఉంటాడండి. ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నా, ఆ సందర్భాలు వచ్చినప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతూ ఉన్నా, ఆ ఇన్సిడెంట్ వెనకాల పరిగెత్తుతూ ఉన్నానా. సో ఈ ద్వంద్వాలు కానీ, ఈ జడ్జిమెంట్స్ కానీ ఉన్నది ఉన్నట్టు దర్శిస్తాడు. ఇందాక ఒక మాస్టర్ చెప్పారు కదా, సాక్షిభూతంగా అని. దాని వెనకాల పరిగెత్తరు. ఎవరన్నా కోప్పడుతూ ఉంటే, ఓ కోపమా, ఇట్లుంటుందా, ఎందుకు కోప్పడుతున్నాడు, ఓకే. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం కూడా దర్శించుకోవాలి. భయం, ఓ భయం అంటే ఇట్లుంటుందా, భయం వచ్చినప్పుడు ఈ విధంగా సాధకుడు తన ఆలోచనలు అయిపోతాయా, అసలు ఎందుకు భయపడాలి, భయం అని దానికి పేరు పెట్టింది ఎవరు, దానికి శక్తినిస్తుంది ఎవరు. అసలు ఆ భయం అన్న పదము దాని ఆలోచనలు తీసేస్తాడు. నెక్స్ట్ ఓన్లీ ధైర్యం తాలూకా ఆలోచనలు, మాటలు చేస్తాడు. అక్కడే నిలబడకూడదు. ఏ పేరు లేని స్థితి ఒకటి ఉంటుందండి, దాన్ని ఇక్కడ మనం చిదానంద స్థితి అనుకుంటున్నాం, మనకు అర్థం అవ్వటానికి. ఊరికే భయం నుంచి ధైర్యం వైపు వచ్చాడు, ధైర్యం నుంచి అదేదో తెలియని స్థితి, ఇంకా ఆ స్థితి నుంచి ధైర్యము నువ్వే, భయము నువ్వే. సో నెక్స్ట్ చూద్దాం. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोजं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् క్రితం దాంట్లో సరికాని అంశాలు అనుకుందామండి. ఇప్పుడు సరైన అంశాలు మనం పేరు పెట్టుకుంటాం కదా, ఇది మంచి, ఇది చెడు అని. చెడులోనూ నేను లేను, ఏదో స్థితిలో ఉన్నా, ఆ స్థితికి నేను చిదానంద రూపం అని పేరు పెట్టుకున్నా. ఇప్పుడు మంచిలోనూ నేను లేను, పుణ్యం, తీర్థయాత్రలు చేయం. నేను కామన్ మెన్ అండి, ఒక పల్లెటూరులో పుట్టాను, నాకేం తెలియదు అసలు. కానీ నాకు భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ఆశ ఉంది. అంతా దైవం అంటున్నారు, నాకు అసలు పుణ్యం అన్న పదమే తెలియదు. ఏంది పుణ్యం అంటే నాకు తెలియదు వాస్తవంగా. పాపమని పాపమని దేన్ని అంటారు? చాలా అమాయకంగా ఉంటాను ఒక పల్లెటూరులో, నా పని నేను చేసుకుంటూ ఉంటాను.
నాకు సుఖం అంటే ఏంటో తెలీదు, దుఃఖం అంటే ఏంటో తెలీదు. ఎవరో చెప్పి వచ్చేదాకా తెలియదు నాకు. అరే సుఖం అంటే ఇది చూడు అని. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సుఖం వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సుఖం వేరు ఉంటుంది. పైకి అతను సుఖంగా కనపడుతూ ఉండవచ్చు బయట ఉన్న వారికి, బట్ అతను అంతరంలో దుఃఖంతో ఉన్నాడేమో ఎవరికి తెలుసు. మంత్ర సాధన చేసుకోండి, మంత్ర దీక్ష చెయ్యండి, తీర్థయాత్రలు చేయండి, వేదాలను పఠించండి, యజ్ఞాలు హోమాలు రకరకాలు ఉంటాయి కదా. ఇవి నేను కాదంటున్నాడు. ఫస్ట్ లైన్లో ఏమో నాకేం తెలియదు, నేను కామన్ పీపుల్ అండి, అతి సామాన్యమైన వ్యక్తిని, కానీ నాకు దైవం అందుకోవాలని ఉంది. అసలు ఈ పుణ్య పాపాలు అవి కూడా నేను పెట్టుకోలేదు. పాపమని తీసుకొచ్చారు, భక్తుణ్ణి భయంలో, సాధకుణ్ణి భయంలో నింపేశారు. పుణ్యం వస్తుంది అని ఏదేదో చెప్పి ఈ చెక్ చేసుకోవాలి ఎవరికి వారు. ఎక్కడున్నాడో భక్తుడు అక్కడే ఉండిపోయాడు, ఎక్కడున్నాడో సాధకుడు అక్కడే ఉండిపోయాడు. ముందుకెళ్ళి ఉన్న వారి గురించి సమస్య లేదండి, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోం. పుణ్య పాపాల పేరున భక్తుల్ని సాధకుల్ని ఆపుతూ ఉన్నారు కదా. అక్కడ ఆగిన సాధకులు తెలుసుకోవాలి, పాపం అనేది లేదంటున్నాడు ఇతను. ఏదో కర్మ, ఏదో జన్మ లేవు. ఆదిశంకరాచార్యులు తిక్కోడా, రామ్తా తిక్కోడా ఉంది అని బోధిస్తున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకుంది, వాళ్ళు మూట కట్టుకుంటారు. బట్ వాస్తవం ఏంటి? పుణ్యం కూడా లేదంటున్నాడు ఇక్కడ. మళ్ళీ నీపైన ఆధారపడి ఉంటుంది. మంచి కూరగాయలు కావాలా, కుళ్ళిపోయిన కూరగాయలు కావాలా? నువ్వు దైవానివి, నువ్వు ఆనంద స్వరూపానివి, నువ్వు సృష్టికర్తవి అని చెప్తున్న జ్ఞానం కావాలా? గత జన్మ పేరుతో, కర్మ పేరుతో నిన్ను అక్కడే పట్టి బంధించి మోసం చేసి బానిసగా తయారు చేస్తున్న టీచింగ్స్ కావాలా? సాధకుడు నిర్ణయించుకుంటాడు. వాస్తవానికి ఏంటి? మంచి లేదు, చెడు లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. కొంతమంది ఉంటారు విపరీతంగా పుణ్యకార్యాలు చేస్తున్నా, నాకు పుణ్యం వస్తుంది, వాళ్ళు చెక్ చేసుకోవాలి. అదే దశలో ఉన్నావా, దాన్ని దాటి ముందుకెళ్తున్నావా? సుఖ దుఃఖాలు, విపరీతమైన దుఃఖంలో కొంతమంది ఉండవచ్చు. అసలు ఆ దుఃఖం అనేదే లేదు, నువ్వు శక్తినిస్తున్నావు దానికి, అందుకు అది ఆట ఆడిస్తుంది నిన్ను. అది తెలుసుకున్నాడు సాధకుడు, సంస్కరణలు చేసుకున్నాడు. ఇప్పుడు సుఖాలు, కంఫర్ట్స్కి వచ్చేసాడు. అరే నాన్న, అది కూడా కాదు అల్టిమేట్ దశ. ఇప్పుడు నువ్వు ఏదో జ్ఞానం తెలుసుకొని నిన్ను నువ్వు సంస్కరణలు చేసుకొని మానసిక పరివర్తన తెచ్చుకొని ఏదో కంఫర్ట్స్లో ఉంటున్నావు. అక్కడే ఎందుకు ఆగిపోతావు నాన్న? ఇంకా చాలా ప్రయాణం చేయాలి, ఆ చిదానంద స్థితిని అందుకోవాలి. అది అందుకోవాలంటే దీన్ని వదిలిపెట్టాలంటే మళ్ళీ అడవిలోకి పోయి కూర్చోవడం అని కాదండి. ఇంకా దశలు ఉన్నాయి, దాన్ని సాధకుడు అందుకోవాలి. సో పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. మంత్ర సాధన, కేవలం మంత్ర సాధన చేస్తూ అందులోనే ఆగిపోయిన వారు చెక్ చేసుకోవాలి, ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా. తీర్థయాత్రలు చేసేవాళ్ళు చెక్ చేసుకోవాలి, మెకానికల్గా చేస్తున్నామా. ఆ తీర్థయాత్ర వెనకాల అసలైన అంతరార్థాన్ని నేను పట్టుకున్నానా? ఒక్క తీర్థానికైనా వెళ్ళి అసలైంది తెలుసుకోగలిగానా? వేదాలు, ఇట్స్ సెల్ఫ్ అండి, ఎవరికి వారికి అంత అర్థం చేసుకోవాలి. యజ్ఞాల వెనకాల ఉన్న శాస్త్రీయతను నేను ఎంతవరకు తెలుసుకోగలిగాను? రకరకాల యజ్ఞాలు ఉన్నాయి కదండి. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడు? అనుభవించేవాడిని నేను కాదు, అనుభవింపదగిన వస్తువును నేను కాదు. అనుభవాన్నే నేను కాదు. ఈడేమో కూర్చొని సంస్థలో ఏం జరుగుతుంది, రా అక్కాయ్ నీ అనుభవం చెప్పు. ఏంది చెప్పేది? అది సత్యమా అసత్యమా ఎవడికి తెలియదు. ఆ సమూహంలో కూర్చొని ఏదో డ్రామాలు ఆడుతున్నారు.
నేను చెప్పకపోతే ఎక్కడ నేను చిన్నతనంగా అనిపిస్తుందో నేను ఒక అనుభవం చెప్పేస్తున్నా బయటికి. కళ్ళు మూసుకుంటే అక్కడికి ఎగిరిపోయా, ఇక్కడికి ఎగిరిపోయా, ఆయన వచ్చినాడు, ఈయన వచ్చినాడు. ఎవడికి తెలుసండి అది నిజమో అబద్ధమో? సామూహికంగా తయారైపోయింది అంతా. నెక్స్ట్ డే వచ్చి గంటలు గంటలు సాధన చేస్తున్నా ఎదుగుదల లేదంటాడు. ఆ సాధన పద్ధతిని విమర్శిస్తాడు. అంత ఇంత జ్ఞానం ఇచ్చే మాస్టర్స్ని విమర్శిస్తారు. నీకు అది నచ్చలేదా? సైలెంట్గా బయటికి రా, నీకు నచ్చిన దాంట్లో స్థిరం చేసుకో నిన్ను నువ్వు. ఈడేమంటున్నాడు, అసలు అనుభవమే నేను కాదంటున్నాడు. ఈడేమో అనుభవాల దగ్గరే ఆగిపోతున్నారు. నాకు అనుభవాలు రావట్లేదు. వాళ్ళేమో అనుభవాలు చెప్తూ పోతూ ఉంటారు. అది నిజమో అబద్ధమో ఎవడికి తెలియదు మళ్ళీ. నుదుటి మీద ధ్యాసలో తెలుసుకుంటాం. మొదట్లో ఏం కనపడదండి, కొన్ని సందర్భాల్లో కనబడుతుంది, కొన్ని సందర్భాల్లో స్థిరమవుతుంది. చూసేవాడు చూడబడేది ఒక్కటి అవుతుంది. నువ్వు వేరు కాదు, నీ కోరిక వేరు కాదు. నువ్వు కళ్ళు మూసుకొని నీ నుదిటి మీద ఆరోగ్యం అన్న పదాన్ని దర్శిస్తూ ఉంటే, సాధనలో పట్టు సంపాదించుకున్న తర్వాత సాధకుడికి ఆరోగ్యం అన్న పదం కనపడడం మొదలు పెడుతుంది. తదుపరి దశ ఏంటి తెలుసా? నువ్వు దేన్ని చూస్తూ ఉంటావో, నువ్వు చూసేది చూడబడేది ఒకటే అయిపోతుంది. దర్శించేది దర్శించబడేవాడు ఒక్కడైపోతాడు. చిదానంద స్థితి అండి. బ్యూటిఫుల్ అండి అది. నువ్వు సృష్టికర్త స్టేట్కి వెళ్ళి నువ్వు సృష్టించుకుంటున్నావు. హౌ బ్యూటిఫుల్. అనుభవాలు కావాలి, అనుభవాలు చెప్పాలి. ఏందండి ఇది? మరి ఆదిశంకరాచార్యులకి తిక్కబట్టి చెప్పినాడు ఈ లైన్. ఆగిపోకండి అక్కడే, ఆ భ్రమలు, ఆ మిథ్య దాటి ముందుకు రావాలి ఎవరన్నా అక్కడ ఉంటే. ఇంకా అల్టిమేట్గా ఏంటి? నేను చిదానంద రూపాన్ని అన్నింటిలో ఉన్న, మళ్ళీ దేంట్లో ఇరుక్కోలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. పుణ్యంలో ఉన్న, పాపంలో ఉన్న, సుఖంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, తీర్థయాత్రల్లో నేనే ఉన్నా, వేద జ్ఞానము యజ్ఞాల్లో నేనే ఉన్నా, అనుభవించేవాడిని నేనే, అనుభవించబడేది నేనే, చూసేది నేనే, చూడబడేది నేనే. కానీ దేంట్లో ఇరుక్కోలేదు. అన్నిట్లో నేనే, అంతటా నేనే. అదే చిదానంద రూపం. न मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धु न मित्रं गुरुर्नैव शिष्यम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् హౌ బ్యూటిఫుల్ అండి. చూడండి ఇక్కడ, నువ్వు చిదానంద స్టేట్కి వెళ్ళిపోయావు. తండ్రి స్థితికి చేరుకున్నాం. అండ్ నీకు పుట్టుక లేదు, మరణం లేదండి. ఊరికే ఉంటాం అంతే. ఇదివరకే మనలో కొంతమంది అనుభవిస్తూ ఉంటాం ఇది. కులం అంటే నేను పట్టించుకొని, మతం అంటే నేను పట్టించుకొని, ఆ భేదాలే నేను చూడనన్న వారు కూడా మనలో ఉన్నారు. ఉంటాం, అందులో ఇరుక్కోం. ఈ భౌతిక జగత్తులో కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాం, కులము, మతము, ప్రాంతము. బట్ వాటికి పైన ఉంటామండి. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు బంధుమిత్రులు లేరు, నాకు గురు శిష్యులు లేరు. ఉంటారు, ఆ బంధాల్లో ఇరుక్కోడు. అట్లని బాధ్యతారాహితంగా కూడా ఉండరు.
నాకు తల్లిదండ్రులు లేరంట, వారి బాధ్యతగా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకోకూడదండి. నాకు బంధుమిత్రులు లేరు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి నేను పోను, వాళ్ళు వేరు నేను వేరు, నా జ్ఞానం రూటు వాళ్ళది ఏదో రూటు. ఎవరు వేరు చేస్తున్నారు? ఆధ్యాత్మికత సాధన అని పేరు పెట్టింది ఎవరు? సాధన వేరు, సమాజం వేరు కాదు. తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాము, అద్భుతమైన దేహం ఇచ్చారు మనకు వారు. మన ఎదుగుదలకు బంధుమిత్రులు కారణం. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి కాదనం, పొరపాట్లు ఉంటాయి కదా, వాటిని భూతద్దంలో చూసి అన్నిట్లో ఉండాలి అండి దైవం. అన్ని బంధాలు ఉండాలి, అన్ని బాధ్యతలు ఉండాలి. అలకలు అనుబంధానికి అలంకరణగా ఉండాలి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. నాకు గురు శిష్యులు లేరు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ స్టేట్. ఇన్ ఫ్యాక్ట్ మనం రకరకాల మనుషుల్ని గమనిస్తూ ఉంటాం. ఏదో 2-3 బుక్కులు 2-3 పేజీలు చదవగానే జ్ఞానం చెప్పాలి అన్న ఉత్సాహం వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. మంచిదే. బట్ అనుభవైక జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ తెలుసుకోవాలి ఇది. నేను గురువును, నువ్వు ఎప్పుడు నా కిందే ఉండు, నా పాస్ అయ్యో తీసుకో, నీ తలను తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెట్టుకో. నో, గురువులు తెలుసుకోవాలి ఇది. నువ్వు ఎదుగుతున్నావా లేదా? ఎక్కడ జ్ఞానం తెలిసి కొంతమంది గురువులు బోధన చేయట్లేదు, సరికాని జ్ఞానం కొంతమంది గురువులు అందిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ గురువు లేదు, శిష్యుడు లేడు. ఇప్పుడు శిష్యుడి విషయానికి వస్తే శిష్యుడు చాలా అమాయకంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. ఏదో తెలుసుకోవాలన్న దాంతో ఒక గుడి అనుకోండి, ఒక సాధన సంస్థ అనుకోండి, ఒక ప్రార్థన పద్ధతితో సాధన పద్ధతితో వెళ్తాడు. తన్ని తాను గురువు పాదాల దగ్గర పవిత్రంగా అమాయకంగా సమర్పణ చేసుకుంటాడు. శిష్యుడు తెలుసుకోవాలి, ఎప్పుడు శిష్యుడు శిష్యుడుగానే ఉంటున్నాడా, జ్ఞానం తెలుసుకొని అభివృద్ధి వైపు వెళ్తున్నాడా లేదా, సంస్థలు శిష్యుణ్ణి కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ ఉన్నాయా? సో ఇవన్నీ గురువులు చెక్ చేసుకోవాలి, శిష్యులు చెక్ చేసుకోవాలి. వాస్తవంగా గురువు అనేవాడు లేడు, శిష్యుడు అనేవాడు లేడు. భారతి గారు మ్యూట్ అవ్వండి. రామ్తో ఒక చోట చెప్తాడండి, నో షాడోస్. నేను ఇది చేశా, నేను లేకపోతే ఇది లేదు, పెట్టుకోకండి అంటాడు అతను. బయట వేరే జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయము. నీకు నువ్వే గురువువి, నీకు నువ్వే శిష్యుడివి. ఒకరు నీ కింద శిష్యులుగా ఉండాలని అస్సలు అనుకోకూడదు, ఒకరు నీకు గురువుగా బాహ్యంలో ఉన్నారని అస్సలు అనుకోకండి. నీ ఆత్మకు మించిన గురువు లేడు. నీకు నువ్వే శిష్యుడు అవ్వాలి. ఆత్మ బోధిస్తూ ఉంటుంది, నువ్వు దానికి శిష్యుడు అవుతావు. నీకు నువ్వే గురువువి, నీకు నువ్వే శిష్యుడివి. బాహ్యంలో ఉన్నటువంటి బంధుమిత్రులను గౌరవిస్తాను, గురువు పరంపరను గౌరవిస్తాను. దాని పేరిట డ్రామాలు ఆడుతూ ఉంటారు, అది మనకు అనవసరం. అసలు చూడకండి అటువైపు కూడా. చాలు ఇన్ని రోజులు పడిన డ్రామాలు, ఎనఫ్. సో చిట్ట చివరిగా ఏమంటాడు మళ్ళీ? చిదానంద రూపాన్ని. ఆ గురు శిష్యుల్లో ఉన్నది నేనే, బంధుమిత్రుల్లో ఉన్నది నేనే, తల్లిదండ్రులు నేనే, జనన మరణాలు నేనే. ఆ విషయానికి వస్తే అన్నిట్లో నేనున్నా, బట్ దేంట్లో ఇరుక్కోలేదు. సో ఫైనల్గా చూద్దాం. अहं निर्विकल्पो निराकाररूपो
सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् ఒకసారి మళ్ళీ విందామండి ఇది. अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् సో ఏమంటున్నాడు చివరికి? నాకు ఎటువంటి ఆకారం లేదు. మంచి అని సాధకుడు దేన్ని ఎంచుతున్నాడో దాంట్లోకి నేను ఫిట్ అవుతున్నా. అదే సాధకుడు ఒకప్పుడు చెడు అని కూడా ఎంచాడు, దాంట్లో కూడా నేను ఫిట్ అవుతున్నా. ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ పర్టికులర్ వ్యక్తి, సాధకుడు, భక్తుడు, దైవం దేంట్లో ఫిట్ చేస్తూ ఉన్నాడో అది నేనే. దానికి ఒక రూపం ఇచ్చుకున్నా. నిరాకారంగా ఉన్న యాక్చువల్గా నేను తీసుకొచ్చి ఒక ల్యాప్టాప్ అనే దాంట్లో ఫిట్ చేశాడు, ఆకారం ఇచ్చాడు. వాస్తవంగా మొదట్లో ఇప్పుడున్న డిజైన్స్ కానీ, జీవ వైవిధ్యం కానీ, మనిషి నిర్మించిన కట్టడాలు కానీ ఏం లేవు. తన ఆలోచన శక్తితో తన అంతరంలో ఒకటి నిర్మించుకున్నాడు. దాన్ని బాహ్యంలో పదార్థ రూపంగా కట్టడం జరిగింది. అంతా చిదానందంగా ఉంది, అవ్యక్తంగా ఉంది. దాన్ని తీసుకొని నేను ఒక రూపం ఇచ్చుకుంటున్నా. ఒకప్పుడు ఇది నాకు తెలియక ఏం రూపం ఇచ్చుకున్నా? దిగులుగా కూర్చోవడం ఆ రూపం ఇచ్చుకున్నా. భయం అనే రూపం ఇచ్చుకున్నా. ఇప్పుడంతా తెలుసుకున్నాడు సాధకుడు. ట్యాప్ చేశాడు, చిదానంద స్థితికి వెళ్ళాడు. తన ఆలోచన శక్తిని, తన చైతన్యాన్ని కలిపి ఒక రూపం ఇచ్చుకుంటున్నాడు. సుందర రూపం. ఒక రూపం ఇచ్చుకుంటున్నాడు. భోగభాగ్యాలతో ఉన్నాను అనేసి. వాస్తవానికి నాకేంటి? ఎటువంటి ఆకారం లేదు. ఎటువంటి ఆకారం లేని నేను ఏ ఆకారంగా అయినా ఫిట్ అవ్వగలుగుతా. వస్తువు అనుకోండి, వ్యవస్థ అనుకోండి, సంస్థ అనుకోండి, సర్వ సృష్టి అనుకోండి. నిర్వికల్పుణ్ణి. వేటిని నేను ఎంచను. ఇది మంచి, ఇది చెడు, ఏ భేదాలు నేను చూపను. తనయుడు చూపితే దానిగా కూడా నేను ఉంటాను. ఇరుక్కోను అందులో. మళ్ళీ సర్వేంద్రియాలను వికసింపజేస్తూ ఉన్నాను. అంతే కదండి. ప్రతి దానికి ఆ మూల చైతన్యమే బేస్. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు మోక్షం లేదు, బంధం లేదు. నిరంతరంగా ఉంటాను. నిరంతరం. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే, అందరిలో ఉన్న దైవం ఒకటే అని వింటూ ఉంటాం కదా, ఏకత్వం అని. దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ వచ్చాం. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఏకమేవ ద్వితీయం. అన్నింటిలో సమానంగా ఉంటా. మీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటే అండి. మీ మొబైల్లో ఉన్నది, మీలో ఉన్నది ఒకటే. చాలా సూక్ష్మంగా సాధకుడు వెళ్ళినప్పుడు అర్థమైపోతుంది. సో అట్ ది ఎండ్ ఏంటి? అన్నింటిలో ఉన్నది నేనే, కానీ దేంట్లో నేను ఇరుక్కోవటం లేదు. అన్నింటికి అతీతంగా ఉన్నాను. ఆ ఉన్నదానినే చిదానంద స్వరూపం అంటున్నాను. ఎందుకు చిత్ ప్రేమ రూపం అనొచ్చు కదా, చిత్ శాంతి రూపం అనొచ్చు కదా. ఏదో ఉందండి ఆ ఆనందం అన్నదానికి. జీవితాశయంలో అదే తెలుసుకుంటూ ఉన్నాం, నిర్వాణ అష్టకంలో అదే ఇస్తూ ఉన్నాడు.
రూపరహిత స్థితికి నువ్వు వెళ్ళాలి, నామరహిత స్థితికి నువ్వు వెళ్ళాలి, ద్వంద్వాతీత స్థితికి నువ్వు వెళ్ళాలి. ఆ స్థితే నీ అసలైన స్థితి, అదే ఆనంద స్థితి, అదే సృష్టికర్త స్థితి. ఆ నుంచి నువ్వు క్రియేట్ చేయి, ఆపరేట్ చేయి. నుదుటి మీద ధ్యాస. ఆలోచన రహిత స్థితికి వెళ్తావు, శూన్యాన్ని కనెక్ట్ అవుతావు, వెంటనే ఇత్తనం నాటుతావు. సో చిదానంద దానికి ఒక డెఫినేషన్ అండి. చాలా డెఫినేషన్స్ ఉంటాయి, చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. మన నమ్మక వ్యవస్థకు, మన అభిప్రాయానికి దగ్గరగా ఉన్న దాన్ని స్వీకరించటంలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. పదే పదే మీ ఆత్మతో మీరు అనుసంధానం అవ్వండి. మీ ఆత్మ కన్నా గొప్పగా వేరే బోధనలు ఏవి చేయవు అని రామ్తా పదే పదే చెప్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చిదానంద అన్న దానికి మన వాడుక భాషలో చిత్ ఏవ ఆనంద్. చిత్ అంటే ఆత్మ, పరమాత్మ అని కూడా అనుకోండి. ఆత్మలో ఉండటమే ఆనందం. నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవ్వటమే ఆనందం. ఆ స్థితిలో అన్ని సహజంగా వచ్చేస్తాయి. జస్ట్ మాట్లాడుతూ ఉండండి మీ ఆత్మతో, అంతే అండి. అంతకుమించి వేరే మార్గం లేదు. పక్కనున్న వారితో ఎలా భౌతిక జగత్తులో మాట్లాడతారో మీ ఆత్మతో మీరు అట్లా సంభాషణలు చేయండి. ఇంత అద్భుతమైన శరీరాన్ని నువ్వు ఎంచుకున్నావా? ఇన్ని రోజులకు నేను నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. నువ్వు ఏ కారణంతో అయితే ఈ శరీరాన్ని ఎంచుకున్నావో ఆ కారణాలు, ఆ లక్ష్యాలు నాకు స్పష్టంగా అర్థమయ్యేలా చెయ్యి. అవసరమైన అర్హతలన్నింటినీ శరీరంలో నిర్మించు. నా శరీరాన్ని ఆ లక్ష్యం అందుకునే విధంగా తయారు చేయి అని మీరు ఆత్మతో సంభాషణ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా సంభాషణ చేసుకోండి. ఫోన్లలో మీరు ఎలా సంభాషణ చేస్తూ ఉంటారో మీ ఆత్మతో మీరు అంతే అండి. సో ఆత్మలో నిలిచి ఉన్నవాడు అని అర్థం. ఆత్మకు అన్నీ తెలుసని ఇంకా దీని గురించి చాలా సబ్జెక్ట్ వినే ఉంటారు. ఓకే, మనం ఇక్కడ స్టాప్ చేద్దామండి. ఇట్స్ ఆల్రెడీ 10:30. ఏమన్నా సందేహాలు ఉంటే క్విక్గా అడగండి. సార్ సార్ చెప్పండి చెప్పండి. యా, పాపం పుణ్యం ఏం లేదంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ రోజు మనకి ఎవరన్నా అన్నెసెసరీగా ఒక హార్మ్ చేశారనుకోండి, ఆర్ వాళ్ళ వల్ల ఏదన్నా అన్యాయంగా మన ప్రాపర్టీ ఏదన్నా తీసేసుకున్నా, అలా వాట్ ఎవర్. ఓకే, ఈ రోజు మనకది పెయిన్ఫుల్ గా ఉంటుంది. కానీ ఆఫ్టర్ 10 days వాళ్ళు మనకి ఏదైతే ఇచ్చారో ఆ పెయిన్, మరి దానికంటే డబుల్ టైమ్స్, త్రిబుల్ టైమ్స్ ఫేస్ చేసినోళ్ళని కూడా చూసాం కదా. అండ్ అఫ్ కోర్స్ ఆ పెయిన్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోరు అనేది ఇట్స్ అ సెకండరీ థింగ్. కానీ అక్కడ మరి అప్లై అవుతోంది కదా, ఏదైతే మనకి ఇచ్చారో అదే తిరిగి 10 టైమ్స్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు మరి ఆ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉంది కదా పాపం అనేది కానీ ఆర్ కర్మ అనేది కానీ వాట్ ఎవర్. అంటే నాకు అర్థం అవ్వలేదు, కొంచెం పాయింట్ బై పాయింట్ చెప్తారా మాస్టర్? అంటే ఇప్పుడు ఈ రోజు అన్యాయంగా మీ ప్రాపర్టీ ఎవరైనా తీసేసుకున్నారనుకోండి, ఆర్ చీట్ ఓకే చేసిన వాట్ ఎవర్, ఓకే, ఓకే ఓకే. చేసినా లేక మిమ్మల్ని అన్నెసెసరీగా బ్లేమ్ చేసిన, వాళ్ళ మిస్టేక్స్ మీ మీద గెంటేసి అలా అన్నప్పుడు ఒక రప్చర్ అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెయిన్ ఉంటుంది కదా, అన్నెసెసరీగా ఫర్ నో మిస్టేక్ అలా అయినప్పుడు. అవునండి. ఈ రోజు ఇప్పుడు నాకు ఎవరన్నా అలా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నాకు ఎవరన్నా అలాంటి పెయిన్ ఇచ్చారనుకోండి, ఆఫ్టర్ 10 days ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి అది డబుల్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా దే గో త్రూ అ లాట్, ఎంతో సఫర్ అవుతారు. కానీ ఆ సఫరింగ్ లో వాళ్ళకి ఒక ఇంట్రాస్పెక్షన్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇలా ఒకరికి చేయడం వల్ల ఇలా వచ్చింది, ఇంత సఫర్ అయ్యాము, ఇలా చేయకూడదు అన్న ఒక ఇది ఉండదు. బట్ సఫర్ అవుతున్నారు అంటే మరి కాస్ అండ్ ఎఫెక్ట్ ఉంది కదా, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా. మరి ఒకళ్ళకి బ్యాడ్ చేశాము అంటే అదే బ్యాడ్ మనకి తిరిగి వచ్చినట్టే కదా. అంటే ఇది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. విత్ వాట్ ఇంటెన్షన్ అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనేసి. సిమిలర్ సిచ్యువేషన్లో ఇఫ్ సే
సెకండ్ పర్సన్ దాన్ని విజువలైజ్ చేసే కోణంలో ఎవరు సఫర్ అవ్వట్లేదు అనే ఇంటెన్షన్ ఉంటే, సో ఇది అని క్లియర్గా చెప్పడానికి మీరు చెప్పిన కేసులో ఐ కాంట్ సే, ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఏ ఇంటెన్షన్తో అబ్జర్వ్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని చూస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే డే టు డే లైఫ్‌లో ఆల్మోస్ట్ మనం అందరం ఫేస్ చేసే ఉంటాం కదా! ఇంజస్టిస్ కానీ, ఇలాంటివి సమ్‌హౌ బిఫోర్ రామ్‌తా రాకముందు ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా! మరి అదెలా అని జెప్పేసి. కర్మ అంటే అనేది ఎక్కువ అంటున్నారు కదా మరి. ఏమంటారండి? అంటే కర్మ అనేదే లేదు, పాపం, పుణ్యం అనేదే లేదు అంటున్నారు కదా! కానీ హ్మ్. ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి టుడే ఆర్ సమ్ అదర్ డే అదే తిరిగి వస్తుంది కదా! ఒకళ్ళని ఈరోజు హర్ట్ చేశాము అంటే, 1 డే ఆర్ ఆఫ్టర్ 2 డేస్ అంతకు మించి హర్ట్ అవుతున్నారు. ఇది నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సను విత్ వాట్ ఇంటెన్షన్ ఆ పర్టిక్యులర్ అదర్ పర్సన్‌ని విజువలైజ్ చేస్తున్నాడు. ఆహ్, ఏ కోణంతో దాన్ని దర్శిస్తున్నాడు అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి జరుగుతుంది కదా అనేది తను రెడీమేడ్‌గా ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నాడా? లేకపోతే ఏ కన్‌క్లూజన్ డ్రా చేస్తున్నాడా అనేది ఇట్ ఈస్ హార్డ్ టు సే. ప్యూర్‌లీ డిపెండ్స్ అపాన్ ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ అండి. ఏ కోణంతో దాన్ని దర్శిస్తూ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. యాహ్! గాట్ ఇట్ సర్. ఇప్పుడు అగైన్ అండి, నేను అంటే ఇది అనేది నేను కన్క్లూజన్ చెప్పలేను కానీ, ఇది ప్యూర్‌లీ డిపెండ్స్ అపాన్ ఆ పర్టిక్యులర్ పర్సన్. ఆ సిట్యుయేషన్‌ని విత్ వాట్ ఇంటెన్షన్ రెడీమేడ్ ఒపీనియన్స్‌తో అతను చూస్తూ ఉన్నాడా? ఉన్నది ఉన్నట్లు చూస్తూ ఉన్నాడా? దానికి కొన్ని పేర్లు పెట్టుకుంటున్నాడా? ఇట్ ఈస్ హార్డ్ టు సే. యాహ్! అర్థమైంది సర్. ఇంకా ఏమన్నా ఉన్నాయా మాస్టర్స్? మాస్టర్ చెప్పండి. అదే మేడం గారితో మాట్లాడతాను. మేడం మ్యామ్. చెప్పండి మ్యామ్. అది ఒక రహస్యంగా ఉంది మేడం. మీరన్నది సార్ అన్నట్టు అది నిర్వచించలేం. ఎవరి ఆహ్, థింకింగ్ ప్యాటర్న్ బట్టి అది జరుగుతూ ఉంటది అనేది ఒక వర్డ్ అయితే నేనైతే విన్నాను. అది రహస్యంగానే ఉంది. మీరన్నది 100% జరిగే వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రామతా విజ్ఞానంలోకొచ్చేటప్పటికి అది అసలు కర్మ అనేదే లేదు. మనం ఏదైనా ఉన్నా కూడా మార్చుకునే శక్తి ఉంది అనేది మాత్రం మనకు తెలిసింది ఇప్పుడు ప్రస్తుతం. ఆ! మీరన్నది గూడా నాకు జరిగింది. అదే అనుభవంలోకి ఎదురు జరిగే వాళ్ళకి చూస్తున్నా గూడా అది ఉన్నట్టు ఉంది. యెస్ మ్యామ్. ఎందుకంటే రామ్‌తాకొచ్చిన తర్వాత మనం ఎవరిని బ్లేమ్ చెయ్యము. ఇలా జరిగింది అంటే ఎప్పుడో ఇలాంటి థాట్ నేను రిలీజ్ చేసుంటాను. అంటే నా సహదైవాలొచ్చి నాకు ఆ అనుభవం ఇచ్చారని చెప్పి చూస్తాం మనం కదా! యెస్ మేడం. అది జరుగుతుంది. రియల్‌గా మామూలుగా జరుగుతుంది. కాపోతే అది సారన్నట్టు నమ్మిన వాళ్ళకు నమ్మినట్టు జరుగుతుంది. ఓకే. అదినను అర్థమైంది మ్యామ్. ఇంకోటి ఈ క్వెషన్ అనేది మీలోంచి వచ్చింది కాబట్టి ఆన్సర్ గూడా మీ దగ్గరే వస్తుంది మేడం. కొంచెం డీప్‌గా సోల్‌ని అడగండి మేడం. ష్యూర్ అదేదో మ్యామ్. అంటారు సమస్య ఉన్న కాంటెంప్లేట్. చోట సొల్యూషన్ ఉంటది అని అంటారు గదా! హ్మ్. మనకొచ్చిన డౌటు మనలోనే సొల్యూషన్ కంపల్సరీ ఆ సమాధానం వస్తది మేడం. నువ్వు మాట్లాడు. ఇది ష్యూర్ మ్యామ్. అందరికీ వస్తది. కానీ మీరు ఆ వర్డ్ అనేది అడగగలిగారు గాబట్టి ఆన్సర్ గూడా మీలోనే వస్తదనేది నా అభిప్రాయం మేడం. యాహ్! ఓకే మ్యామ్. నేను కాంటెంప్లేట్ చేస్తాను. థాంక్ యూ మ్యామ్. మాట్లాడతావా? థాంక్ యూ సార్.
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇంకోటి రామ్తో విజ్డమ్లో. ఇప్పుడు మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారు కదా, ఇట్స్ లింక్డ్ టు క్వాంటమ్ ఫిజిక్స్ అనుకోవచ్చు అండ్ అబ్జర్వర్ కాన్సెప్ట్ అండి. క్లుప్తంగా ఏంటంటే మనమందరం అబ్జర్వర్స్మే అండి. దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి రియాలిటీ ఉంటుంది. సో ఇది మనము ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోకస్ ఆర్ నుదిటి మీద ధ్యాస చేసేటప్పుడు కూడా క్వాంటమ్ ఫీల్డ్కి కనెక్ట్ అవుతాం. చాలా మైక్రో లెవెల్‌లో పార్టికల్స్‌ని టచ్ చేస్తాం. అక్కడి నుంచి క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు 'నిర్వాణ అష్టకంలో' దాన్ని చిదానంద స్టేట్ అనుకుంటున్నాం. ఈ ఇక్కడేంటి, ఇవి చాలా స్పీడ్‌గా జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామింగ్ ప్రాసెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇవన్నీ. అక్కడ పర్టిక్యులర్ పర్సన్ ప్రీ నోషన్స్‌తో ఏదన్నా ఉన్నాడా? రెడీమేడ్ ఒపీనియన్స్‌తో ఉన్నాడా? లేదా ఓపెన్ మైండ్‌తో ఉన్నది ఉన్నట్టు దర్శిస్తూ ఉన్నాడా? లేకపోతే దానికి ఒక పేరు ఆపాదించి దాన్ని దర్శిస్తూ ఉన్నాడా? ఇట్ ఆల్ డిపెండ్స్. సాధకుడి యొక్క లేదా అబ్జర్వర్ యొక్క పూర్తి స్వేచ్ఛతో ఆధారపడి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒకటి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అబ్జర్వ్ చేసే కోణం షిఫ్ట్ చేసినప్పుడు ఆ రియాలిటీ మనం దర్శించేది కూడా చేంజ్ అయిపోతుంది. ఆహ్, అంతే అండి. ఇది కన్‌క్లూజన్ అని చెప్పటానికైతే ఇందులో లేదు. ప్యూర్‌గా అబ్జర్వర్ పైన ఆధారపడి ఉంటుంది. యాహ్! అర్థమైంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ. మిగిలిన వారు ఫాలో అయ్యారా? అర్థమైందా మాస్టర్స్? ఇద్దరు ముగ్గురు ఒకసారి అన్‌మ్యూట్ అవ్వండి. సార్ నిర్వాణ అర్థమైంది. అర్థమైంది ని సార్. యెస్. యెస్. ఇది అండ్ జీవితాశయం అండి. సో మీరేంటంటే ఆహ్, ఏదన్నా కాన్సెప్ట్ విన్నప్పుడు వెంటనే ఆలోచనలను, అభిప్రాయాలను చేంజ్ చేసుకోకుండా అవి చాలా సున్నితంగా ఉంటాయండి ఎవరికైనా సరే. సో వాటిని మనం కొన్ని రోజులు ప్రయాణం చేద్దాం. చేసి ఒక అవగాహన తెచ్చుకుంటాం. ఖచ్చితంగా వస్తుంది. రామ్‌త విజ్డమ్ బ్యూటీనే అది. సో అప్పుడు కాంక్రీట్‌గా మనం బిల్డ్ అవుతూ వెళ్దాం. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే కొన్ని అగ్రీమెంట్స్ చేసుకుంటాం. సౌల్ అగ్రీమెంట్స్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం కదా! ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ అగ్రీమెంట్స్. ప్లేన్ ఆఫ్ బ్లిస్‌లో చేసుకున్న అగ్రీమెంట్స్ అండి. ఇట్లా ఒక నిర్వాణాష్టకం ఒకటుంటుంది. జీవితాశయం చాప్టర్ ఒకటుంటుంది. అందరం జూమ్ వేదికగా మీ ఇంట్లో మీరుంటూ, నా ఇంట్లో నేనుంటూ ముచ్చట్లు పెట్టుకుందాం అనేది ఒక అగ్రీమెంట్ అండి. అయితే కొన్ని సౌల్స్ మధ్య సరికాని అగ్రీమెంట్స్ కూడా ఉంటాయి. అది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఏదైనా సరికాని అగ్రీమెంట్ నా ఎదుగుదలకు అడ్డుగా అనిపిస్తుందన్నప్పుడు ఒక్కటే ఒక థాట్ అండి. సో, ఈ అగ్రీమెంట్స్ ఈ రోజుతో నేను క్యాన్సెల్ చేసుకుంటున్నాను. ఇక నో మోర్ థాట్స్. ఆ సిట్యుయేషన్ ఆర్ పర్టిక్యులర్ పర్సన్ గురించి. నా ఎదుగుదలకి ఇవి అడ్డుగా అనిపించాయి నాకు. నేను అగ్రీమెంట్స్‌ని క్యాన్సెల్ చేసుకున్నా. సో, నా ఎనర్జీ సేవ్ చేసుకున్నా. నా ఎనర్జీ నా పైనే పెట్టుకున్నా. నా ఇండివిడ్యువల్ ఎదుగుదల గురించి నేను ఆలోచించుకుంటున్నా. ప్రోగ్రెస్ అయ్యాను. వెరీ సింపుల్ అండి. ఓకే. సో, రేపు తెలుసుకుందాం మిగిలిన కాన్సెప్ట్స్. మాస్టర్స్ ఇంకెవరికైనా ఏదన్నా థ్యాంక్ యూ సందేహం సార్. ఉంటే ఓకేనా? ఏం లేవా ఇంకా? ఓకే. ఎగ్జిట్ అవుదామండి. థాంక్ యూ. Yes, sir. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్.